మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గారి క్యాంప్ కార్యాలయంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన వల్లూరి క్రాంతి గారు ప్రస్తుతం సంగారెడ్డి కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన తర్వాత తండ్రి కోరిక మేరకు తండ్రి ప్రోత్సాహంతో ఐఏఎస్ శిఖరాన్ని అధిరోహించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ ఆఫీసర్లలో డైనమిక్ ఆఫీసర్ గా పేరు సంపాదించుకుంటున్నారు. తండ్రి ప్రోత్సాహం, లక్ష్య సాధనలో వారు శ్రమ పడిన తీరు, మరి వల్లూరు క్రాంతి గారి మాటల్లో ఆ లక్ష్యం వైపు ఎలా వెళ్లారు, నాన్నగారు ఎలా ప్రోత్సహించారు, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. నాన్నగారి లక్ష్యం మేరకు, నాన్నగారి కోరిక మేరకు మీరు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించినప్పటికీ, వాళ్ళంతా వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ మీరు ఐఏఎస్ వైపు వచ్చారు. మరి ఎలా అంటే మీరు లక్ష్య సాధనలో ఎలా కష్టపడ్డారు, ఎలా ఈ శిఖరాన్ని అధిరోహించారు? సో నాన్నగారు చిన్నప్పటి నుంచి బాగా స్ఫూర్తిని అందించేవారు. బాగా చదువుకోవాలి, లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎప్పుడూ చెప్పేవారు. నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. సో అది నాన్నగారు కూడా తెలుసుకున్నారు. సో వాళ్ళు అందరూ డాక్టర్స్ అయినా కూడా నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ఎంపీసీనే తీసుకో అని కూడా వారు అడ్వైస్ ఇచ్చారు. అండ్ ఐఐటీస్ అని కాలేజెస్ ఉంటాయి, అవి మన దేశంలోనే ఉత్తమమైన ఇంజనీరింగ్ కళాశాలలు, అక్కడ తప్పకుండా నువ్వు చదవాలని నాకు ఎంకరేజ్ చేసేవారు. సో 10th అయిపోయిన తర్వాత నేను ఐఐటి ఎగ్జామ్ రాసి ఐఐటి ఢిల్లీలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత కూడా ఎప్పుడు కూడా సివిల్సే మీరు రాయాలని కూడా ఎప్పుడు నాన్న చెప్పేవారు కాదు. బట్ చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ అంటే అది ఒక మంచి ఉన్నతమైన జాబ్. మీరు ఒక సొసైటీలో మంచి పొజిషన్ లో ఉంటారు అండ్ మిగతా ప్రజలకు కూడా మీరు సేవను అందించే పొజిషన్ లో ఉంటారు, కాబట్టి అది బాగుంటుంది అని ఎంకరేజ్ చేసేవారు. అంతేగాని ఎప్పుడు కూడా అదే నువ్వు ఖచ్చితంగా చేయాలని అయితే ఎప్పుడు చెప్పలేదు. చాయిస్ అయితే నాకే వదిలిపెట్టారు, మంచి స్వేచ్ఛ ఇచ్చేవారు తండ్రి. అండ్ మన ఐఐటి అయిపోయిన తర్వాత నేను సివిల్స్ అయితే బాగుంటుందని నేను కూడా డిసైడ్ చేసుకొని అది చదవడం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్లో కూడా ఎప్పుడు కూడా ఏ విధంగా చదవాలని కూడా అడ్వైస్ ఇచ్చేవారు, చేశారు. చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి కొంచెం ఏజ్ ప్రాబ్లంతో క్లియర్ కాలేకపోయింది. బట్ హీ నోస్ హౌ టు ప్రిపేర్, ఏ విధంగా జనరల్ స్టడీస్ చదవాలి అంతా కూడా చెప్పేవారు. నేను ఆప్షనల్ మ్యాథమెటిక్స్ తీసుకున్నాను. సో మ్యాథమెటిక్స్ నేను చదువుకునేదాన్ని, జనరల్ స్టడీస్లో అడ్వైజ్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా బాగా సపోర్ట్ చేశారు. సో వారి స్ఫూర్తి అండ్ వారి సపోర్ట్తో నేను సివిల్స్ క్లియర్ చేసి తెలంగాణ క్యాడర్కి అలాట్ అయ్యాను. వాళ్ళు అంటే నాన్నగారు ఆ కోరిక, అంటే నాన్నగారు ఎప్పుడైతే మనం వైద్య వృత్తిలో ఉన్నాము కానీ అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్తే ఇంకా చాలా మందికి మనం సేవ చేయొచ్చు అన్నటువంటి ఒక లక్ష్యంతో, అంటే మీకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. అంటే మొదట్లో మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించింది? అంటే ఐఏఎస్ అధిరోహించడం అనేది చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. సో అందులో మళ్ళీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ, నాన్న, అక్క అందరూ కూడా వైద్యంలో ఉన్నారు. మరి మీరు ఈ వైపు రావడం కోసం అంటే మొదట్లో ఏమన్నా ఇబ్బంది పడ్డారు? ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు పర్సనల్ గా కూడా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఐఐటిలో కూడా నేను స్పోర్ట్స్ సెక్రటరీ పోస్ట్ చేశాను అండ్ హౌస్ సెక్రటరీ అని కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉంటాయి, అవి కూడా నేను చేశాను. సో నాకు అడ్మినిస్ట్రేషన్ అంటే చాలా ఇష్టము. అండ్ నాన్న కూడా ఈ విధంగా సివిల్ సర్వీసెస్ అన్నది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది నీ పర్సనాలిటీకి అని కూడా చెప్పడం జరిగింది. సో చాలా ఇష్టంతో నేను చదివాను. తప్పకుండా సివిల్ సర్వీసెస్ లో మంచి ర్యాంక్ రావాలని చదివాను, ఇప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. అండ్ సివిల్స్ లో కూడా ఏమంటే మనం ఎన్నో చదువుతాం, హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, వివిధ సబ్జెక్ట్స్ చదువుతాం. సో ఆ కొత్త నాలెడ్జ్ కూడా మనకు వస్తుంది. సో ఎప్పుడు కూడా కష్టం పడలేదు, ఇష్టంతోనే చదివాను. తెలంగాణ క్యాడర్ సంబంధించి యువ ఆఫీసర్లలో మీరు ఒకరు, మామూలుగా జనంలో మీరు ఒక డైనమిక్ ఆఫీసర్ గా పేరుంది. మరి మీరు అంటే ఎలాంటి ఇంకా ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు చూస్తున్నారు? ఎలాంటి అంటే మీకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్యంగా మనం చేయాల్సింది సాల్వింగ్ పీపుల్స్ ప్రాబ్లమ్స్. సో ఏవైతే మన దృష్టికి సమస్యలు వస్తాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా సాల్వ్ అయ్యే విధంగా మా జిల్లా అధికారులు అందరినీ కూడా ఎప్పటికప్పుడు చెప్పి సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా చేస్తూ ఉంటాము. అలానే చాలా సింపుల్ గా అడ్మినిస్ట్రేషన్ నడిపే విధంగా ఎవరైతే మన స్టాఫ్ అందరూ కూడా ఉంటారో వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ ఎఫిషియెంట్ గా చేసే విధంగా కూడా అడ్మినిస్ట్రేషన్ అయ్యేటట్టు కూడా చూస్తుంటాను. అలానే నాన్నగారి ప్రోత్సాహంతో కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏ విధంగా అయితే వారు సూపరింటెండెంట్ గా ఉంటూ ఉన్న 10 నెలలో ఎంతో అభివృద్ధి చేశారు. 2 కోట్ల విలువైన ఎక్విప్మెంట్స్ వివిధ డిపార్ట్మెంట్స్ కి అందించారు. ఆయుష్మాన్ డిజిటల్ భారత్ ప్రోగ్రామ్ కింద కూడా
కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని ఫస్ట్లో నిలిపారు. ఇంకా కూడా చాలా చేశారు. సో మన జనరల్ హాస్పిటల్ ఎక్కడ నేను పనిచేసినా కూడా అక్కడ తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అక్కడ కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చూస్తాను. ఐఏఎస్ గా అంటే మీరు మన సంగారెడ్డికి సంబంధించి కానీ లేకపోతే ఎక్కడ మీరు విధులు నిర్వర్తించిన ప్రజల ఆరోగ్యం అనేది ఒక ప్రధాన అంశంగా ఉంటుంది. సో మరి నాన్నగారు, అమ్మగారు అండ్ మీ ఫ్యామిలీ వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి, అంటే ఇక్కడ మనకున్నటువంటి సామాన్య ప్రజానికానికి వైద్యం అందించడంలో వారు ఏమైనా మీకు ప్రత్యేకంగా సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఏమైనా సూచనలు ఇస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఎందుకంటే వారు కూడా అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ లో ఉన్నారు, ప్లస్ డాక్టర్ గా కూడా పనిచేశారు. అమ్మ కూడా అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పెథాలజీగా రిటైర్ అయ్యారు. నాన్న కూడా ప్రొఫెసర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మరియు సూపరింటెండెంట్ మరియు ప్రిన్సిపల్ ఆఫ్ కర్నూలు మెడికల్ కాలేజ్ గా కూడా చేశారు. కాబట్టి ఇక్కడ హెల్త్ స్కీమ్స్ సంబంధించి, హెల్త్ డెవలప్మెంట్ సంబంధించి ఏమి డౌట్స్ ఉన్నా కూడా నేను వారితో రెగ్యులర్ గా డిస్కస్ చేస్తుంటాను. వారి సలహాలు కూడా తీసుకొని ఇంకా ఏ విధంగా బెటర్ గా మనము పబ్లిక్ కి హెల్త్ సర్వీసెస్ ఇవ్వచ్చు అన్నది కూడా తెలుసుకొని చేస్తుంటాను. అలాగే మేడం, అంటే ఇప్పుడు ఈ యువతరానికి మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. అలాగే వారందరూ కూడా ఇలాంటి అంటే ఈ అడ్మినిస్ట్రేషన్స్ లోకి రావడానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళు ఏ రకంగా కష్టపడితే బాగుంటుంది, ఏ రకంగా ప్రణాళికలు రూపొందించుకుంటే బాగుంటుంది, లేదా మీరు వ్యక్తిగతంగా ఏమైనా అంటే కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఎలాంటి మోటివేషన్ క్లాసెస్ ఇస్తున్నారు? సో అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ అన్నవి సొసైటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్స్. సో దీనికి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎంతో మంది విద్యార్థినులు దీనికోసం కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా ఈ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ కోసం ఆస్పైర్ అవుతుంటే మాత్రం ఫస్ట్ మీకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉండాలి. పేరెంట్స్ చెప్పినారనో ఇట్లా వచ్చి చేస్తే ఊరికే మనకు టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి పర్సనల్ గా మీకు ఇంటర్నల్ ప్యాషన్ ఉంటే తప్పకుండా యూ షుడ్ గో ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్. బట్ ఒకసారి మీరు ఈ శిక్షణ కార్యక్రమాలు అంటే కోచింగ్ కానీ ఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూస్ గా ఒకటే ఇదే ఒక మెంటల్ డిటర్మినేషన్ తో మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో కూడా. ఎందుకంటే ఈ ఎగ్జామే మనకు ఒక సంవత్సరం పొడవునా ఉంటుంది. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. సో కన్సిస్టెంట్ గా చదువుతూ ఉండాలి, ఒక పాజిటివ్ మెంటాలిటీతో చదువుతూ ఉండాలి. అండ్ ఎప్పుడు టెస్ట్ సిరీస్ వంటివి కూడా చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా చేస్తే సక్సెస్ అవుతుంది. అలాగే మేడం, అంటే ఐఏఎస్ అనగానే కొద్దిగా ఒత్తిడితో కూడుకున్నటువంటిది. సో మరి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, ప్రజల సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఒత్తిడికి లోనైతే ఎలా అధిగమిస్తారు? అంటే మనం ప్రాపర్గా ప్లానింగ్ అండ్ ప్రాపర్గా కమ్యూనికేషన్, ప్రాపర్గా అన్ని ప్లాన్ చేసుకుంటే జనరలీ ఇటువంటి సిచ్యువేషన్స్ తక్కువ ఉంటాయి. ఒకవేళ అటువంటివి ఏమైనా హెక్టిక్గా వర్క్ షెడ్యూల్స్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం ప్లానింగ్ చేసుకోవడం, డెలిగేషన్ ఆఫ్ వర్క్ చేయడము అండ్ మెడిటేషన్ వంటివి చేయడం. మన ఫ్యామిలీ సపోర్ట్ చాలా, నాకు ఫార్చునేట్గా చాలా మంచి సపోర్ట్ ఉంది. కాబట్టి వాళ్ళతో డిస్కస్ చేయడము, ఇటువంటివి చేయడం వల్ల ఎటువంటి ఒత్తిడిగా ఎప్పుడు ఎక్కువ ఫీల్ కాలేదు. చూసారుగా, ఇది సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారి అభిప్రాయం. ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలంటే ప్రోత్సాహం మరియు పట్టుదల ఉండాలని, అలాగే యువతరాన్ని కూడా ఇలాంటి ఉన్నతమైనటువంటి శిఖరాల వైపు రావాలని వారు ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఆఫీసర్గా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి వారు మంచి ఆఫీసర్గా పేరు సంపాదించాలని సుమన్ టీవీ తరపున కాంక్షిస్తూ కెమెరామెన్ అంజితో కృష్ణారెడ్డి, సుమన్ టీవీ.